నమస్తే అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లోని చికెన్ కర్రీ తయారు చేద్దామండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా, ఎప్పుడు వంట చేయలేని వాళ్ళైనా, ఫస్ట్ టైం చేసిన వాళ్ళైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికోసం ఈ బ్యాచిలర్ చికెన్ కర్రీ కోసం చికెన్ 30 కేజీ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడగా ఉప్పు, కారము 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి. వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టుకునేటట్లుగా మసాజ్ చేసి, మనం 2 నిమిషాలు మసాజ్ చేసామనుకోండి, ముక్కలు అన్నీ కూడా పీల్చుకుంటాయి చక్కగా. పీల్చుకొని కూర వండిన తర్వాత తినేటప్పుడు సాగకుండా ముక్క టెండర్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇలా చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకుందాం, ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకుందాం. ఈలోగా కర్రీకి సరిపడగా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు 1/2 కేజీ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎందులో అయితే కర్రీ వండుకోవాలో, కూర వండుకోవాలో ఆ ప్యాన్ పెట్టుకొని దాంట్లోనే 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కేజీ ఉల్లిపాయలు ఉంటాయండి. ఇవి 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ ఉల్లి తరుగు వేసుకోవాలి. సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు వేసుకొని నూనెలో చక్కగా వేయించుకోవాలి. అవి వేగుతుండేటప్పుడే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అల్లము వెల్లుల్లి చితగొట్టైనా వేసుకోవచ్చు. వేసుకొని నూనెలోని గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా ఆనియన్స్ వేయించుకోవాలండి. దగ్గరగా అయిపోతాయి. ఇప్పుడు ఆ స్టేజ్లోని ఒక్క టమాటా, చిన్న టమాటాలు అయితే 2, మీడియం సైజు 1 టమాటా ప్యూరీ చేసుకోండి. ప్యూరీ చేసుకొని టమాటా కూడా ఈ ఉల్లిపాయల్లో వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ నూనెలో ఈ టమాటా ఉల్లిపాయలు అన్నీ వేగి పచ్చివాసన పోయిందాకా వేయించుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి, చికెన్లోని ఉప్పు, పసుపు, కారం వేసి ఆ చికెన్ అందులోకి వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ కూడా ఉల్లిపాయలు, టమాటాలు వేగిందంతా చికెన్కి పట్టుకునేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెను కుక్ చేసుకోవాలండి. చికెన్లో నుండి వచ్చిన వాటరు, ఈ మసాలా ఉల్లి టమాటా వేగిన దాంట్లోంచి వచ్చిన నీరుతోటే ఈ చికెను దగ్గరగా వేగిపోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అలాగా వేయించుకోవాలి. మీరు రుచి చూసుకోండి. నాకు చూస్తే కొంచెం ఉప్పు తక్కువైంది. ఉప్పు కొంచెం వేసుకొని 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి. లేదు గరం మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర చికెన్ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ మసాలా అయినా వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనకి చూసారా, ఒక 10 నిమిషాలు పోయేసరికి ఇలా నూనె పైకి తేలిపోయింది. ఇంతవరకు నూనె పైకి తేలేనంత వరకు దగ్గరగా వేయించుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనకి అవసరమైతే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదు కరివేపాకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లోకి చిన్న టీ గ్లాస్తో గ్లాసు వాటర్ పోసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత చక్కగా మూత పెట్టి మనం ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ కర్రీ రెడీ అయిపోద్దండి. ఇప్పుడు ఇలాగ అంతా కలిపిన తర్వాత మూత పెట్టే ముందు కొంచెం కరివేపాకు వేసుకున్నాను నేనైతే. మీకు కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టమైతే కొత్తిమీర అయినా వేసుకోండి, కరివేపాకైనా కొత్తిమీరైనా ఏదైనా బాగుంటుంది. ఆ ఫ్లేవరు ఈ కర్రీకి చాలా బాగా పడుతుంది. మూత పెట్టేసి చక్కగా 5 నిమిషాలు పోయిన తర్వాత తీసి చూడండి, ఇలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా, సూపర్గా ఉంటుందండి ఇది. రైస్లోకి, చపాతీలోకి, ఇంకా మనం పులావులు చేసుకుంటాం కదండి, బగారా అన్నము, అలాంటి వాటిలోకి అన్నిట్లోకి సూపర్గా సెట్ అయ్యే ఈ బ్యాచిలర్ చికెన్ కర్రీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.